ఉగాది ఎందుకు జరుపుకుంటారు? అసలు 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? పూర్వము సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలన్నీ దొంగిలించి సముద్రంలోకెళ్ళి దాక్కున్నారట. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి సోమకాసురుని చంపి వేదాలన్నీ తీసుకెళ్లి బ్రహ్మదేవుడికిచ్చి సృష్టిని ఆరంభించమని చెప్పారు. ఆ రోజుని ఉగాదిగా పిలుస్తున్నాం. అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. కాలక్రమేణా యుగాది కాస్త ఉగాదిగా మారింది. ప్రతి సంవత్సరం ఒక కొత్త పేరు వస్తుంది కదా. అసలు ఈ 60 సంవత్సరాలకి పేర్లు ఎలా వచ్చాయి అని అనుకుంటున్నారా? ఒక సందర్భంలో నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నీ మాయ నా దగ్గర పనిచేయదు అని అంటారట. అప్పుడు విష్ణుమూర్తి విష్ణుమాయ చూపిద్దామని నారదుడిని ఒక కొలలోకి వెళ్ళి మునిగి రమ్మంటారు. కొలనలో మునిగి లేవగానే నారదుడు అమ్మాయిలాగా మారిపోతారు. తను నారదుడు అన్న విషయం కూడా మర్చిపోతారు. అప్పుడే అటుగా వెళ్తున్న తలధ్వజుడు అనే రాజు అమ్మాయిలా మారిన నారదుడిని చూసి మోహించి వివాహం చేసుకుని 60 మంది సంతానానికి జన్మనిస్తారు. తర్వాత 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. శోకంతో రోధిస్తున్న నారదముని విష్ణుమూర్తి మళ్ళీ కొనల్లో మునగమనగానే మళ్ళీ నారదుడుగా మారిపోతారు. జరిగిందంతా గుర్తు తెచ్చుకున్న నారదుడికి తన సంతానం గురించి గుర్తు తెచ్చుకుని బాధపడుతుంటే అప్పుడు విష్ణుమూర్తి నీ సంతానం ఎక్కడికి వెళ్ళలేదు, కాలచక్రంలో అలా తిరుగుతూనే ఉంటారు. 60 మంది సంతానమే 60 సంవత్సరాల మన తెలుగు పేరు. అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు.